హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం నార్మల్ షూయింగ్ మిషన్ గురించి తెలుసుకుందాం. సో ఈ నార్మల్ షూయింగ్ మిషన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఏ విధంగా ఆయిల్ చేసుకోవాలి, అదేవిధంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మనం ఇంటి దగ్గర చిన్న చిన్న రిపేర్స్ అవి చేసుకోవచ్చండి. అవి ఏం కాదు, సింపుల్గా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అన్నమాట. సో నార్మల్గా ఆయిల్ ఎక్కడెక్కడ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి. ప్రతిరోజు కూడా మనం మిషన్ కుట్టే ముందు మనం ఈ విధంగా ఆయిల్ చేసుకోవాలన్నమాట. అక్కడ హోల్స్ ఉంటాయి, ఆయిల్ అని రాస్తారు. సో అక్కడ మనం ఆయిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం కొంచెం ఒక వీల్ ఉంటుంది, అదేంటంటే కుట్టు దూరం పెట్టుకునేది, అక్కడ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రెజర్ ఫుట్ ఉంటుంది కదా, పాదం ఉంటుంది కదండి. సో ఆ పాదం దగ్గర కూడా మనం ఆయిల్ వేసుకోవాలి. సో మనం కుట్టే ప్రతిసారి వేసుకోవాలి, లేదు అంటే మనకి రెండు రోజులకు ఒకసారి మనం కుట్టడం బట్టి అనమాట వేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా కింద షట్టర్లో కూడా వేసుకోవాలి. సో మనం రెగ్యులర్గా కుట్టుకుంటే మనకి మిషన్ సౌండ్ మారుతుంది అనమాట, అప్పుడు వేసుకుంటే మనం సరిపోతుంది. సో ఇది రెగ్యులర్గా మనం కుట్టినప్పుడు వేసుకోవాలి. అదేవిధంగా కింద కూడా వేసుకోవాలండి. ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా అవసరం లేదనమాట, అంటే ఒక్కొక్క 4 టైమ్స్కి అలా వేసుకోవాలన్నమాట. ఈ కింద మనకి ఆ వీల్ తిప్పినప్పుడు ఎక్కడెక్కడ కదులుతాయో అక్కడ అనమాట. సో ఈ విధంగా వీల్ తిప్పుకుంటే మనకి కొన్ని పార్ట్స్ కదులుతాయి. సో కదిలే చోట మనం ఆయిల్ వేసుకోవాలి. సో ఇది రెగ్యులర్గా అవసరం లేదు, మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి, డైలీ తుడుచుకోవాలి, డస్ట్ అది పట్టకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి తాడు లూజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తాడు లూజ్ అయిపోయి మనకి వీల్ అనేది తిరగదు. సో ఈ విధంగా ఫ్రీగా తిరగదు. సో అటువంటప్పుడు కూడా మనం ఈ తాడుని అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గర మనం ఏంటంటే తాడు లూజ్ అయినప్పుడు చిన్న ముక్క కట్ చేసేసి నెక్స్ట్ అది వచ్చేసి మనం నీడిల్ తీసుకుని కుట్టుకోవాలి. లేదు అంటే మనకి చిన్న ఊసలా ఇస్తారు, అది కూడా పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ క్లీనింగ్ అండ్ ఆయిలింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం అడ్వాన్స్గా క్లీన్ చేసుకోవాలి. దానికోసం మనకి కొంచెం పెద్ద స్క్రూ డ్రైవర్, అంటే ఇంత లెంత్ ఉన్న స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ మనం పాదం దగ్గర ఒక ప్లేట్ ఉంటుంది. సో ఆ ప్లేట్కి మనకి రెండు వైపులా 2 నట్లు ఉంటాయి అన్నమాట, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. సో ఆ రెండు కూడా మనం తీసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి కొంచెం టైట్గా ఉంటాయి. మీరు కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఒక 1 అవర్ అలా ఉంచితే కొంచెం లూజ్ అవుతాయి. సో అటువంటప్పుడు మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ ప్లేట్ తీసుకోవాలండి. సో ఈ క్లీనింగ్ వచ్చేసి మనం ఎవ్రీ 6 months లేదా 1 yearకి ఒకసారి చేసుకోవాలి. అంటే మనం బయటకు పట్టుకెళ్ళి చేయించుతామన్నమాట, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇక్కడ పాదం తీయగానే మీకు ఇక్కడ చూస్తే ఫుల్ డస్ట్ ఉంటుందన్నమాట. అదేంటంటే మనకి థ్రెడ్, దారం ముక్కలు కావచ్చు, లేకపోతే ఏదైనా డస్ట్, ఇదంతా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో దీనికన్నా ముందు ఈ ప్రెజర్ ఫుట్ కూడా రిమూవ్ చేసేసుకుంటే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ క్లీనింగ్ వచ్చేసి మీరు ఒక 3 months లేదా 6 months 1 year, అంటే మీకు కుట్టడం బట్టి, మీరు మిషన్ వాడకాన్ని బట్టి, హెవీ యూజర్స్ అయితే ఒక 3 monthsకి ఒకసారి, కొంచెం తక్కువ యూజ్ చేసే వాళ్ళు అయితే 6 months, బాగా తక్కువ యూజ్ చేసే వాళ్ళు 1 yearకి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటే మీకు అసలు ఏ ప్రాబ్లమ్స్ రావు. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక నీడిల్ తీసుకోండి, పెద్ద నీడిల్ తీసుకుని ఇక్కడ చూస్తే మీకు ఎంత డస్ట్ ఉంటుందంటే ఫుల్ డస్ట్ పట్టేసి ఉంటుందన్నమాట. సో ఆ డస్ట్ అంతా కూడా మనం నీట్గా, ఇక్కడ పళ్ళ వరుస ఒకటి ఉంటుందండి, అంటే మనకి ఇక్కడ ప్రెజర్ ఫుట్ కింద పళ్ళు ఉంటాయి కదా, అదనమాట. సో ఇక్కడ ఒక నీడిల్ తీసుకుని ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో చూసారు కదా ఏ విధంగా క్లీన్ చేస్తున్నామో, సో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. సో మీకు కుట్లు సరిగా పడకపోవడం, దారం తెగిపోవడం, లేదా మనకి ఫ్యాబ్రిక్ అనేది ముందుకు జరగకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి దీనివల్లే వస్తాయన్నమాట. సో అక్కడ మొత్తం చెత్త పేరుకుపోయి మనకి ఫ్యాబ్రిక్ అనేది మూవ్ అవ్వదు, లేకపోతే దారం తెగిపోవడం, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ క్లీనింగ్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ కూడా సెట్ అవుతాయండి. సో ఈ విధంగా ప్రతి 2 పళ్ళ వరుస మధ్యలో క్లీన్ చేసుకోవాలి, కొంచెం కూడా డస్ట్ లేకుండా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి.
సో ఇది మనం ఇవి విప్పేటప్పుడు కొంచెం చూసుకోవాలండి, కేర్ఫుల్గా చూసుకొని ఏది ఎక్కడ బిగించాలో మళ్ళీ బిగించేటప్పుడు నీట్గా చూసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకుని కూడా మనం నీట్గా క్లాత్తో అక్కడ అసలు కొంచెం కూడా చెత్త లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ప్లేట్ని యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకోవాలి. సో లోపల కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఈ ప్లేట్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకుని ఆ ప్లేట్ని సేమ్ ముందు ఎక్కడైతే తీసామో అక్కడ ప్లేస్ చేసుకుని 2 నట్లు పెట్టి బిగించాలి. సో ఈ ప్లేట్ బిగించేటప్పుడు మనం కరెక్ట్గా పెట్టాలండి, కరెక్ట్గా సెట్ అవ్వాలి, లేకపోతే నీడిల్ అనేది ఇరిగిపోతుంది. సో మీరు ఎక్కడైతే తీసారో ఆ పొజిషన్లోనే కరెక్ట్గా పెట్టుకుని ఈ స్క్రూ డ్రైవర్తో టైట్గా బిగించేసుకోవాలి. సో ఈ విధంగా బిగించుకుంటే మీకు మొత్తం డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోయి చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రెజర్ ఫుట్ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. సో సింగిల్ పాదం ఏ విధంగా పెట్టాలని అడుగుతున్నారు. సింగిల్ పాదం కూడా సేమ్ అండి. ఇప్పుడు ప్రెజర్ ఫుట్ రిమూవ్ చేసాం కదా, ఆ రిమూవ్ చేసిన చోట లెఫ్ట్ రైట్ అండ్ 2 ఉంటాయి. సో ఆ ప్రెజర్ ఫుట్ తెచ్చుకుని ఇప్పుడు ఎలా బిగిస్తున్నానో అలా బిగించుకోవాలన్నమాట. సో అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు ఇక్కడ చూస్తే ఇదంతా కూడా డస్ట్ అందులో ఉండిందనమాట. సో మీరు బయటకు తీసుకువెళ్ళి మీరు బేసిక్ సర్వీస్ చేయించినా కూడా మనకి ఇదే విధంగా చేస్తారు. సో మనం ఇంట్లో ఈ విధంగానే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే లోపల కూడా క్లీన్ చేసుకోవాలి. సో షట్టర్ క్లీన్ చేయాలన్నమాట. దానికోసం సైడ్ తాడు తీసేసి ఈ హెడ్ని మనం ఈ విధంగా తీసుకోవాలి, బయటకు తెచ్చేసుకోవాలన్నమాట. బయటకు తెచ్చేసి దీన్ని ఈ విధంగా నిలబెట్టి నెక్స్ట్ దీన్ని ఏ విధంగా క్లీన్ చేయాలో ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి కింద పాదం పెట్టేది విప్పాలి అనుకుంటే విప్పండి, మీకు కరెక్ట్గా పెట్టగలము అనిపిస్తే విప్పండి, లేకపోతే మీరు ఇది విప్పకండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే 2 స్క్రూలు ఉంటాయి అన్నమాట. సో ఈ 2 స్క్రూల్ని విప్పుకోవాలి. సో ఇది వచ్చేసి కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి ఈ విధంగా ఉంది. లేటెస్ట్ మోడల్ అయితే మీకు డైరెక్ట్గా అది పాదం కింద బుట్ట పెట్టుకునేది నీట్గా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి ఎలా వచ్చాక వీల్ తిప్పుతూ మనం ఆ నీడిల్ పైకి పెట్టుకొని కరెక్ట్గా మనం దాన్ని తీయాలన్నమాట. సో ఇది కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి, లేదు అంటే మనకి ఏమవుతుందంటే నీడిల్ ఇరిగిపోతుంది. సో ఒకసారి మళ్ళీ చూడండి ఇది ఏ విధంగా తీయాలో. సో ఇక్కడ ఉంది కదా, ఈ వీల్ తిప్పుకోవాలన్నమాట. సో వీల్ తిప్పుకుంటూ నీడిల్ పైకి వచ్చాక మనకి అది బయటకు వచ్చేస్తుంది ఫ్రీగా. సో అటువంటప్పుడు తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎలా తీయగానే లోపల వైపు మళ్ళీ ఇంకొక మనకి ఇది పై వైపు అనమాట. సో ఇక్కడ మనం నట్లు విప్పాం కదా, 2 నట్లు, ఇది పై వైపు. దీన్ని రివర్స్ చేసుకుంటే మనకి లోపల వైపుకి ఏంటంటే ఇక్కడ ఒక నట్టు ఉంటుంది. సో ఈ నట్టుని మనం మళ్ళీ విప్పుకోవాలి. సో ఇది వచ్చేసి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇది ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలన్నమాట. సో ఇది మాత్రం కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ పెట్టాల్సింది సెకండ్ పెట్టాల్సింది థర్డ్ పెట్టారంటే మీకు మొత్తం పాడైపోతుంది, మళ్ళీ బయట చూపించుకోవాలి. సో కొంచెం కేర్ఫుల్గా చూసి కావాలంటే విప్పుకోండి, లేకపోతే లేదు. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ స్క్రూని విప్పుకోవాలన్నమాట. సో ఇది కూడా మీరు ఇయర్లీ వన్స్ అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, అస్తమాటు చేయని అవసరం లేదండి, ఇయర్లీ వన్స్. సో ఇది స్క్రూ విప్పాక ఫస్ట్ ఇది వస్తుంది. సో మీరు ఈ ఆర్డర్లోనే పెట్టుకోండి. సో అది పెట్టుకున్నాక నెక్స్ట్ యూ షేప్లో ఉన్న ఇది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బుట్ట పెట్టేది వస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసి 3 పార్ట్స్ ఉంటాయి. సో ఈ 3 పార్ట్స్ మీరు విప్పుకున్నప్పుడు ఈ విధంగా లైన్లో పెట్టుకోండి, ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యారు అంటే మనకి పాడైపోతుంది. నెక్స్ట్ దీన్ని నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి. సో మధ్యలో దారాలు ఇరుక్కున్నా లేకపోతే ఏమైనా ఉన్నా కూడా అవన్నీ క్లీన్ చేసుకోండి. సో ఒక షార్ప్ నీడిల్ తీసుకుని ఈ విధంగా మొత్తం డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. సో ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక చిన్న క్లాత్ తీసుకుని దాంతో మొత్తం క్లీన్ చేసేసుకోండి. సో ఈ క్లీనింగ్ అనేది మనకి చాలా తక్కువ అండి, అప్పుడప్పుడు చేసుకోవాలి, ఇయర్లీ వన్స్ లేదా ట్వైస్ చేసుకోవాలి, ఎక్కువసార్లు చేయకూడదు. సో ఇది కనుక మీకు చేయగలం అనుకుంటే చేయండి, లేకపోతే ఇవన్నీ విప్పి మిషన్ పాడు చేయొద్దు. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ ఆయిల్ వేసుకోండి. సో కొద్దిగా మనం అందులో కొంచెం ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని నెక్స్ట్ ఈ 3 పార్ట్స్ కూడా మనం నీట్గా
అందులో కూడా ఏమైనా డస్ట్ ఉందా లేదా అనేది చూసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఒక పెద్ద నీడిల్ తీసుకుని క్లీన్ చేసుకోండి. సో ఇది మెయిన్ అండి, మనకి క్లీనింగ్ చేసుకోవడం వల్ల మనకి మిషన్ అనేది సర్వీస్ చేసినట్టు అనమాట. మనకు బయటకు తీసుకెళ్ళినా కూడా మనకి ఇదే విధంగా చేస్తారు. సో మీరు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. సో ఇది ఏ విధంగా పెట్టాలో ఒకసారి క్లియర్గా చూడండి. సో ఫస్ట్ ఇది తీసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట లైన్లో ఆర్డర్లో పెట్టుకున్నాం కదా, దాన్ని వెనక్కి ఈ విధంగా పెట్టుకోవాలి. సో అది ఈ విధంగా రౌండ్గా తిరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. సో మనం నట్టు విప్పిన భాగం అనమాట. సో ఇది 2 నట్లు ఉంటాయి, ఇది వచ్చేసి ఒక నట్టు. సో ఒక నట్టు ఉన్న లోపల భాగాన్ని తీసుకుని దానికి బుట్ట పెట్టేది ఆ కోణం ఉన్నది లోపలికి వెళ్ళేలా పెట్టాలి. సో మనకి ఈ విధంగా రౌండ్గా తిరుగుతుంది. సో రౌండ్గా అడ్జస్ట్ అవుతూ తిరుగుతుంది అనమాట. సో ఆ విధంగా పెట్టుకోవాలి. సో ఆ విధంగా పెట్టుకుని నెక్స్ట్ వచ్చేసి మనకి అటు పక్కన ఇటు పక్కన చిన్న కొంకలు కొంచెం పైకి లెగ్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఈ యూ షేప్ దానికి చిన్న 2 హోల్స్ ఉంటాయి. సో ఆ 2 హోల్స్ వాటికి సెట్ అయ్యేలా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ మనకి ఒక పెద్ద నట్టు విప్పాం కదా, సో ఆ నట్టుకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఆ హోలు ఈ హోలు మ్యాచ్ అయ్యేలా పెట్టుకుని ఈ పెద్ద నట్టు అనేది, సో 2 చిన్న నట్లు ఉంటాయి, ఇది లావు పెద్ద నట్టు. సో ఈ నట్టు అనేది అక్కడ పెట్టుకుని కరెక్ట్గా మనం టైట్గా బిగించుకోవాలి. సో ఈ ఆర్డర్ అనేది మీరు కరెక్ట్గా చూసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా పెట్టుకోండి. సో ఇది కనుక కన్ఫ్యూజ్ అయ్యి మీరు తప్పు పెడితే మొత్తం పాడైపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి బుట్ట పెట్టుకోవాలి. నెక్స్ట్ యూ షేప్ది 2 హోల్స్లో సెట్ అయ్యేలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుందన్నమాట, అది వచ్చేసి ఈ స్క్రూ హోలు, నెక్స్ట్ ఈ హోల్ కరెక్ట్గా సెట్ అయ్యేలా పెట్టుకుని ఈ స్క్రూ అనేది బిగించుకోవాలి. సో ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రూని మీరు టైట్గా బిగించేసుకోవాలి. సో ఈ విధంగా టైట్గా బిగించేసుకోవాలి. సో ఈ విధంగా బిగించుకుంటే మీకు ఇదంతా కూడా సెట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రీగా ఈ విధంగా మూవ్ అవ్వాలి. సో ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ 2 నట్లు తీసుకుని మనం మిషన్కి నీట్గా బిగించేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనం ఒక చిన్న క్లాత్ తీసుకుని ఆ లోపల డస్ట్, అదేవిధంగా చిన్న చిన్న దారం అనేది ఇరుక్కుపోతూ ఉంటుందండి. సో అవన్నీ లాగేసి అసలు డస్ట్ ఎక్కడ కూడా లేకుండా నీట్గా మనం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు మిషన్ అనేది ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా బాగా ఎక్కువ కాలం పనిచేస్తుందండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మనకి సెట్ అంతా కూడా ఏ విధంగా పెట్టుకోవాలో క్లియర్గా చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నీడిల్ విరిగిపోతుంది అనమాట, చూసుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఈ ఆపోజిట్లో ఉండాలి. సో మిషన్ దానికి ఆపోజిట్లో పెట్టుకోండి, తిప్పుకుని నీడిల్ వచ్చేసి పైకి పెట్టుకోవాలి, పొజిషన్ పైకి పెట్టుకోవాలి. సో పైకి పెట్టుకుని ఈ విధంగా తిప్పుకుంటూ పెట్టాలన్నమాట. ఒకసారి క్లియర్గా చూడండి. దానికి ఇది ఆపోజిట్లో ఉండేలా చూసుకుని ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకుని స్లోగా అలా పెడుతూ మనకి అలా మీకు అర్థమైపోతుంది అనమాట. స్లోగా పెడుతూ ఉంటే మీరు వీల్ తిప్పుతూ పెడితే కరెక్ట్గా 2 సెట్ అయిపోతాయి. సో సెట్ అయిపోయాక మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. సో మళ్ళీ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది ఆపోజిట్లో తిప్పుకోవాలి. సో ఇది తిప్పుకోవాలన్నమాట. ఇది తిప్పుకుని మిషన్ కొన్నది ఆపోజిట్లో తిప్పుకోవాలి. సో ఇటువైపు పెట్టుకోవాలి, మన వైపు పెట్టుకోవాలి. సో మన వైపు పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుంటూ కొంచెం నీడిల్ పొజిషన్ని పైకి పెడితే మనకి ఆ 2 కరెక్ట్గా సెట్ అయ్యి అది కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయాక కరెక్ట్గా మనకి మిషన్ నట్లు, అదేవిధంగా మనం విప్పిన సెట్ నట్లు కరెక్ట్గా ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని 2-3 సార్లు వీల్ తిప్పుకుంటే మనకి నీడిల్ అనేది ఇరిగిపోకుండా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది పొజిషన్ కరెక్ట్గా చూసుకోవాలి. సో చూసుకున్నాక మనం నెక్స్ట్ వచ్చేసి ఆ 2 నట్లు కూడా చక్కగా బిగించేసుకోవాలన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కరెక్ట్గా బిగించకపోతే ఏమవుతుందంటే నీడిల్ ఇరిగిపోతుంది. కరెక్ట్గా పొజిషన్ చూసుకోవాలన్నమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్లోగా మీరు సెట్ చేసుకుని ఈ విధంగా బిగించుకోవాలి. సో బిగించేసాక నెక్స్ట్ వచ్చేసి స్క్రూ డ్రైవర్తో మీరు టైట్గా చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం మిషన్ని ఇయర్లీ 1 or 2 మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. సో క్లీన్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మిషన్ అనేది ఎక్కువ రోజులు పనిచేస్తుంది అనమాట. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా బిగించేసుకున్నాక నెక్స్ట్ దీన్ని ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఈ ప్లేట్ కూడా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి.
సో ఇది వచ్చేసి పొరపాటున ఆపోజిట్లో పెట్టాం, ఇటువైపు పెట్టుకోవాలి. సో ఇది ఈ విధంగా పెట్టుకుని నెక్స్ట్ ఇక్కడ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్లీన్ చేసుకుని కరెక్ట్గా మనం ఏ విధంగా తీసామో అదే విధంగా ఈ రెండు కూడా కొంచెం పైకి పెట్టుకోవాలి. సో ఈ విధంగా పైకి పెట్టుకుని మనకి హెడ్కి 2 హోల్స్ ఉంటాయి కదా, ఆ రెండు దాంట్లోకి సెట్ అయ్యేలా పెట్టుకుని కరెక్ట్గా పెట్టుకుని నెక్స్ట్ ఆ వీల్లోకి ఆ థ్రెడ్ అనేది, ఆ దారం ఉంటుంది కదా, దారం అంటే తాడు ఉంటుంది కదా, అది కరెక్ట్గా పెట్టుకుంటే మనకి అయిపోతుంది. సో ఇది మీరు చేయగలము, ఇప్పి క్లీన్ చేయగలము, దేనికది బిగించగలము అనుకున్నప్పుడు మాత్రమే చేయండి. లేకపోతే మీరు ఇవన్నీ విప్పేసి మిషన్ని పాడు చేయొచ్చు. పెద్ద కష్టమేం కాదండి. ఫస్ట్ టైం కొంచెం కాన్సన్ట్రేషన్గా విప్పినవన్నీ కరెక్ట్గా బిగించుకోవాలన్నమాట.